వాగ్దేవి క్రియేషన్స్కి స్వాగతం. సంస్కృతి ఇల్లైతే ఆరాధన వీధి గుమ్మం. సంస్కృతి అమ్మైతే భాష నా ఆరాధన గీతం అంటారు ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి గారు. నిరంతర సంచార యోధుడైన అద్దేపల్లి జయంతి సెప్టెంబర్ 6. ఈ సందర్భంగా ఆయన శిష్యులు, కుటుంబ సభ్యులు మనోగతాన్ని మీ ముందుకు ఉంచుతుంది వాగ్దేవి క్రియేషన్స్. సంస్కృతి నా ఇల్లైతే భాష నా వీధి గుమ్మం. సంస్కృతి నా అమ్మ అయితే భాష నా ఆరాధనా గీతం. ఇవి ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి వాక్యాలు. నాకు కవిత్వం జీవితం వేరువేరు కాదు అన్న విశిష్ట వ్యక్తిత్వం డాక్టర్ అద్దేపల్లి. కాల చరిత్ర మొదటి వాక్యం రాయాలి, దేశం తెరిచిన కళ్ళ నిండా ఆకాశం కొత్త సూర్యోదయాలని వర్షించాలి అంటారు ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి. తన మాట, పాట, ఆట ఆక్సిజన్ వేడుక అంటూ ఒక కొత్త రక్తాన్ని, యువ కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని, ముఖ్యంగా అన్ని ప్రక్రియలకు సమారాధన అయినటువంటి సృజన సాహిత్య శీలతని చాటినటువంటి అద్వితీయ కవి డాక్టర్ అద్దేపల్లి. భావాభ్యుదయ సామరస్యం, శిల్పరస నిర్దిష్ట అద్దేపల్లి యొక్క విశిష్ట లక్షణాలు. అంతర్జ్వాల చీకటి నీడల్లోంచి శిల్ప వస్తు ఆ క్రమాన్ని నీవు నిజంగా గొంతు విప్పితే సప్త సముద్రాల్ని ఘోషిస్తే అవి ఆగిపోతాయి. నీవు నిజంగా కళ్ళు తెరిస్తే దిక్పతుల గుండె పగిలిపోతుంది అంటారు చాలా విశేషంగా. ఆహారం కంటే ఆకలి శక్తివంతమైంది అంటారు. కనుకనే ఆ శక్తివంతాన్ని ప్రగతిశీలమైనటువంటి ఒక కవిత్వంతో మనిషి మనిషికి మధ్య ద్వేషాలు పెంచే వాళ్ళ గుండెల మీద కత్తులు పదుని పెట్టాలి అంటూ బదిలైనటువంటి ఒక వజ్ర సంకల్పం అది అద్దేపల్లి కవిత్వం. ఎంతో విశేషంగా తనదైనటువంటి ఈ శైలితోటి ఎన్నో ప్రక్రియలు, అన్ని ప్రక్రియలను కూడా సమాధానం చేస్తున్నటువంటి ఒక సాహిత్య నిత్య సంచారి అది అద్దేపల్లి యొక్క విశిష్ట వ్యక్తిత్వం. జ్వాల నుంచి అంతర్జ్వాల, మధుజ్వాల, ఈ జ్వాల నుంచి కూడా ఒక మెరుపు పువ్వే మెరిసినటువంటి ఒక విశిష్ట కవిత్వం. రక్త సింధూర ఛాయ, దాంట్లో చాలా తన బహుముఖతని, ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ పైనటువంటి అలాగే కుహన సామ్యవాదం మీద తన యొక్క గళాన్ని ఎత్తి తన కళాన్ని ఎత్తినటువంటి ఒక బహుముఖతని చాటుకున్నటువంటి విశిష్ట కవి. రంగులు వెనక రగిలే నిజం కవిత్వమైన వాడు కనుకనే నిజాల్లో ఆ నీడల్లోనూ నలిగేటువంటి ఆ నిజాల్ని బయటికి తేవాలనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కవిత్వంతో అయినా ధైర్యంగానే అంటూ ముందుకు సాగినటువంటి ఒక విలక్షణ కవి. కనుకనే ఆయన యొక్క కవిత్వ తత్వం ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఆ తత్వాన్ని మనం చెప్పాలంటే ఒక విమర్శ వేదిక చెప్పినా, సాహిత్యానికి అన్ని ప్రక్రియలకు సమాధానం చెప్పినా కూడా నది నా జీవం అంటూనే నదిగా సాగినటువంటి ఒక భావన. బందర్లో పుట్టి అక్కడి నుంచి నందిగాం నుంచి ఇక్కడ కాకినాడలో 72 నుంచి ఈ గోదావరిలో తన ప్రతిబింబమే కాదు సంస్కృత ప్రతిబింబం, గోదావరి నా ప్రతిబింబంలో వీరేశలింగం ప్రతిబింబం కనబడడంలో ఒక సంస్కరణ, ఒక సంస్కృత యొక్క ప్రతిబింబం కనబడంలోనే ఒక విలక్షణ కనిపిస్తుంది. కనుక ఆ సంస్కృతి సిరిమల్లెగా డాక్టర్ అద్దేపల్లి కనిపిస్తారు. అటువంటి ఆ అద్దేపల్లి ముఖ్యంగా చెప్పేది నది అనేటువంటి ఒక గజల్ రాస్తూ అన్ని ప్రక్రియలు 18 నుంచి అన్ని ప్రక్రియలు రాసి అందులో గజల్గా కూడా నదిగా నే ఇన్నాళ్ళు మునుముందుకే అని నడిచా, కడలిగా మారిపోయే అందాల ఆ కళని దాచా అంటారు. ఆ అందాల కళని దాచినటువంటి కడలెంత భావం కనుకనే ఆ కడలి భావంలో తన విశేషమైనటువంటి ఆ ప్రతిభాశీలత ఎంతవరకు ఉందంటే ఆకుపచ్చని సముద్రం చాలా విశిష్టంగా తనది. ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ, ఈ కాలుష్యం, వీటిలన్నిటి మీద కూడా ప్రపంచీకరణ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఏదైతే దోపిడీ సామ్రాజ్యం నడుస్తుందో దాని మీద ఎలుగెత్తినటువంటి స్వరమై పొగచూరిన ఆకాశం అంటూ తన విశిష్టమైనటువంటి కవితాపందాన్ని చాటినటువంటి అద్దేపల్లి ఎంతోమందికి మాకు, ఎందుకంటే సాంస్కృతిక సమాఖ్య ఈ ఉద్యమాన్ని ముందుగా
ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉద్యమానికి తన యొక్క మద్దతుని ప్రకటిస్తూనే అటు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీతగా కూడా చాలా విలక్షణమైనటువంటి కవి. అంతేకాకుండా చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా సంస్కృత సమాఖ్యగా మినీ కవితా ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద ఆయన అధ్యక్షుడిగా, నేను ఒక ఉపాధ్యక్షుడిగా, ఎంతోమంది శిరీష్ కుమార్ తోటి, కొల్లూరి, పృథ్వీ వీరందరితోటి కలిసి మేము వెళ్ళడం, అలిశెట్టి ప్రభాకర్ వంటి ఆ కవితా చిత్రాలతోటి ఉండడం, ఇదంతా ఒక విలక్షణమైనటువంటిది. కొల్లూరు కూడా ఉండి ఆ తర్వాత అమలాపురంలో ఒక మినీ కవితా సదస్సు పెట్టాం. ఈ అన్నింటిలో కూడా చాలా విలక్షణమైనటువంటి తన యొక్క పాత్రని సారథ్యంతో ఎంతో దృఢ సంకల్పంతో మమ్మల్ని అందరినీ మొత్తం ఈ రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా ముఖ్యంగా అందరికీ కూడా అక్కడ బిలాయ్ నుంచి ఇటు మధ్యప్రదేశ్ అంతా కూడా, తర్వాత బెంగళూరు, తర్వాత మద్రాసు, అన్నీ ఈ ఆంధ్ర తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు విలక్షణమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి యువ కవులకి ఆదర్శంగా, అన్ని ప్రక్రియలకు సమాధానంగా, ఎంతో కవిత్వానికి ఒక గీటురాయి అంటే అది అద్దేపల్లిదే ఆ ముందు మాటలో. అటువంటి ఆ గీటురాయిగా నిలిచినటువంటి అద్దేపల్లి యొక్క జయంతి ఈ విశేషంగా నిజానికి మేము షష్ఠిపూర్తి జరిపాం. ఆ విశిష్టమైనటువంటి ఆ ఇంటర్వ్యూ చేసి ఎన్నో చేసినటువంటి అనుభూతి ఉంది. అలాగే తర్వాత నిరంతరంగా అని వేసినట్టు ప్రత్యేక సంచికతోటి మేము ఇక్కడ కాకినాడలో ఉన్నప్పుడు ఆయన సప్తతి చేయడం జరిగింది. ఇంకా ఆశీతికి నిజంగా చాలా విశేషమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక రీతిలో జరగవలసినటువంటి ఆశీతిని 80 సభలు విశిష్టంగా పెట్టి అంతా చేసి చేద్దాం అనుకుంటే విషయంలో భౌతికంగా లేకపోయినా అక్షరాల ఆయన యొక్క భావం అందరిలో కూడా ఎప్పుడూ నిరంతరం కదిలిస్తూ ఉంటుంది. ఆ నిరంతరం నిత్య చైతన్య స్రవంతిగా సంచారిగా ఉండేటువంటి సృజనశీలత, ప్రగతిశీలత ఏదైతే ఉందో అది అన్ని ప్రక్రియల్లో కూడా సమాధానంగా ఇటు విమర్శ అటు కవిత్వం యొక్క అన్ని ప్రక్రియల్లో కూడా. ఎందుకంటే మేము హైకు రాసిన హైకుకి, అలాగే నిజం చెప్పాలంటే మినీ కవితకి ఒక ప్రామాణికమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి తనేదే ప్రతిభను చాటుతూ దాన్ని భుజాన్ని వేసుకుని ముందుకు నడపడమే కాకుండా శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఆ ముందులోనే ఆ కళాశాల ఆ స్థాయి నుంచే కూడా ఆ మహాప్రస్థానంపై ఒక విలక్షణమైనటువంటి వ్యాసాలతోటి తనదైనటువంటి ఒక అభివ్యక్తిని, విలక్షణతను ముందుగా అందరికీ తెలియజేసినటువంటి విశిష్ట కవి. అటువంటి వాడు తర్వాత శ్రీశ్రీ యొక్క మీదే సిద్ధాంత గ్రంథంలో కూడా తనదైనటువంటి చాతుర్యాన్ని ప్రతిభను చాటి ఆయన చేతే ప్రశంసలు అందుకున్నటువంటి తొలిగా శ్రీశ్రీ మహాప్రస్థానంపై కానీ శ్రీశ్రీ యొక్క భావ విప్లవంపై కానీ తనదైనటువంటి ఒక శైలితోటి ఒక విశ్లేషణని, ఒక విమర్శన సిద్ధాంతాన్ని అందించినటువంటి సిద్ధాంత కావ్యంగా నిలిచినటువంటి విశిష్ట విలక్షణ ప్రజాకవి డాక్టర్ అద్దేపల్లి. ఆయన ప్రజల్లో రగిలిపోతున్న ఒక జ్వర థర్మామీటర్ను కాదల్చాను అంటూ ఆ కొలమానికంగా నిలిచారు. కనుకనే అటు గీటురాయి కూడా ఎంతోమందిని చేశారు. ఇటు ప్రీవియస్ ఫ్రంట్ అవార్డు అందుకోవడమే కాదు, ఈ మినీ కవితా ఉద్యమ సారథ్యాన్ని నడుపుతూ ఉండడమే కాకుండా మొత్తానికి మానవతావాదానికి ఒక ప్రతీకగా సమాజం కోసం తనదైనటువంటి కళను చాటినటువంటి ఒక విలక్షణ కవి. ఆ మహాకవిగా శ్రీశ్రీని ముందుగానే గుర్తించి ఆ కథన శక్తిని, ఒక ప్రవాహశీలతని, మానవత్వ దృష్టిని అందరికీ చాటినటువంటి ఒక విలక్షణత. కాలం చరిత్ర మొదటి వాక్యం కావాలి, దేశం తెరిచిన కళ్ళ నిండా ఆకాశం కొత్త సూర్యోదయం అవ్వాలి అని చెప్పడంలోనే ఒక విలక్షణత ఉంది. కనుకనే అటువంటి ఆ నడక మోహనరాగం ఆయన ఎప్పుడు కూడా నిత్యం నడుస్తూ ఎక్కడెంత దూరమైనా సరే ఉండేటువంటి ఒక ప్రవాహశీలత. సంస్కృతి నా శ్వాస, భాష నా ఆరాధన గీత అండంలోనే ఆయన తెలుస్తుంది. నిరంతరం పయనించేటువంటి, నిబద్ధతై ప్రవహించేటువంటి, నిజమైన ప్రగతిశీలైనటువంటి నిలువెత్తు ప్రజాకవిగా పరాయీకరణపై, ప్రపంచీకరణపై తన భావాలను ఎక్కుపెట్టినటువంటి ఒక విలక్షణ కవిగా తన కవిత్వ శక్తిని ఎంతో ఆయుధంగా ఎమర్జెన్సీ టైంలోనే ముందులోనే ఏం చేయాలి ఇందిరమ్మకు భజన చేయాలని చాలా ధైర్యంగా, ఎంతో ధైర్యంగా అమలాపురంలో చాటినటువంటి ఒక విలక్షణ కవి. అటువంటి ఆ కవి ఒక ప్రజాకవిగా నిజంగానే అది మా సభల్లో పృథ్వీ నేను అనుకున్నప్పుడు అప్పటి నుంచి అవడం, అదే బలపడడం, నిజమైన ప్రజాకవిగా నిలవడం చాలా విశేషం. అందుకనే ఆయనకి విమర్శకు ప్రతిభా పురస్కారం అందడం జరిగింది విశ్వవిద్యాలయాల ద్వారా. అలాగే చిన్నప్ప భారతి చెన్నై వారి యొక్క సాహిత్య పురస్కారం, అలాగే డాక్టర్ వారి గురువుగారు అయినటువంటి నాగభైరవ్, ఎందుకంటే వారికి నేనంటే చాలా ఇష్టం నాగభైరవ్ గారికి. ఇక్కడ మేము అద్దేపల్లితోటి మేము ఈ 40 ఏళ్ల ఈ విశిష్టమైన దీంట్లో ఉండడం
నిజానికి ఆ నాగభైరవ గారి యొక్క అవార్డుని అందుకున్నప్పుడు ఆయన అనిర్వచన నా గురువు గారి పేరుతో ఉన్నటువంటి అవార్డు నాకు అందడం చాలా ఎంతో ఆనందకరమైన విషయాన్ని ప్రకటించుకున్నారు అద్దేపల్లి. ఉమరాలషి గారి అవార్డు కానీ, తిలక్ అవార్డు కానీ, జాషువా, బోయి భీమన్న, ఫ్రీవస్ వంటి ఇలాగ విశిష్టమైనటువంటి అవార్డులు అందుకోవడం అవన్నీ కూడా ఒక ఎత్తు. అయితే చాలా ముఖ్యంగా అందరిలో కూడా ఒక వేదిక, ఒక సాహిత్య సమీక్ష వేదికకు అది అద్దేపల్లి ఆ గీటు రాయితో కొలమానంగా నిలిచిందంటే చాలు, ఆ ప్రోత్సాహంతో ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక శక్తిని, ఒక పిల్లల కోడి అనేవారు. అందుకని ఆయన చుట్టూ ఈ కొత్త నవ యువ కవులందరూ కూడా ఒక పిల్లల కోడి కవిగా, నిత్య సంచారి కవిగా చాలా విలక్షణమైనటువంటి తన కవిత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు కనుకనే నిర్దిష్టమైనటువంటి భావాలతోటి విశ్లేష కావ్యాలంటే అది శ్రీశ్రీ మీద రాసిన, చాలా ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే తెలుగులో ఎప్పుడు కూడా వర్గ పోరాట కవిత్వం ప్రారంభం అది శ్రీశ్రీ మహాప్రస్థానం యొక్క పరిణామ దశ, ఆవేశం, వర్గస్పృహల్ని శ్రీశ్రీ తన కవిత్వంగా మలుచుకున్నాడని చాలా ముందుగా ప్రకటించడం, అలాగే మౌలిక సంప్రదాయ మూలచ్ఛేద లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ రాడికల్ తోటి ఆ వర్గ పోరాట భావాల్ని తెలుగులో మొదటగా పరిచయం చేసినటువంటి ఆ విశిష్టమైనటువంటి యులిసిస్ పుస్తకాన్ని శ్రీశ్రీకి ఇష్టం, అదే తనకి ఇష్టం ఆ సైలెంటు తనదైనటువంటి ఒక సిద్ధాంత గ్రంథంలో కూడా ఆ మహాప్రస్థానంపై తొలి విశ్లేషణ కావ్యంలో చాలా విశేషంగా చాటుతారు. అటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ సామ్రాజ్యానికి ఒక పురోగమన శక్తి ఏదైతే ఉందో అది అసలైనటువంటి కవిత్వం, ప్రగతిశీల కవిత్వం ఇవ్వగలదని, ప్రేమ సిద్ధాంతం, మంచిని ప్రేమించడం, దైవను ప్రేమించడం, ఈ గురజాడ సామాజిక దృష్టి అయితే ఆ గురజాడ సామాజిక దృష్టి అది సమాజ రీతికి ఎంత విశిష్టమైందో అవగాహన పెంచడం కోసం గురజాడ దృక్పథాన్ని, ఆ అడుగుజాడల్ని తనలో తన అక్షరాల్లో కూడా పలికించినటువంటి విశిష్ట ప్రజాకవి. అందుకనే డాక్టర్ అద్దేపల్లి నిజమైన ప్రజాకవి. అభ్యుదయ విప్లవ కవిత్వాలకి మార్క్సిస్టు తత్వం నేపథ్యంగా ఉంటుంది. అయితే ఆ దళిత కవిత్వానికి అంబేద్కరిజం నేపథ్యంగా ఉందంటూనే ఆయన చాలా విశిష్టంగా ఎన్నో రాశారు. ఆయన ఇంచుమించు 24 పైగా కావ్యాలు రాసిన, మరెన్నిటికో ఆయన యొక్క మార్గదర్శనంలో నడిచిన ఆ 24 కూడా నిజంగా బీజాక్షరాలుగా ఉంటాయి. 24 బీజాక్షరాలతో ఉన్నట్టుగానే ఆ బీజాక్షరాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన కవిత్వంలో. అటువంటి ఆ విశిష్టమైన నిర్దిష్ట భావంతో, నిబద్ధతతోటి జీవన వాస్తవికతను విస్తృతంగా లోతుగా చెప్పడంలో తన బలమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి, అలాగే చారిత్రక సాంస్కృతిక దృష్టి ఏదైతే ఉందో దాన్ని తను విశేషంగా అందరికీ ప్రజలకి చేరువుగా చేసినటువంటి ఒక విలక్షణ కవి అది అద్దేపల్లి అనే చెప్పచ్చు. అటువంటి కవి గజల్లో కూడా ధనమంత పోని నా యవ్వనమంత పోని ఆనాటి బాల్యాన్ని ఒకసారి తిరిగి రాని అని చెప్పడంలోనే ఎంతో విశేషంగా గజల్లో కూడా తనదేంటి. అలాగే కవ్వాలి నే సలాము చేస్తా అంటూ కవ్వాలి శైలిలో కానీ అన్ని ప్రక్రియల్లోనూ ఇటు రెక్కలు కవిత్వానికి నిజానికి నేను అన్ని ప్రక్రియలు రాస్తాను. మినీ కవిత్వం మేము ఉద్యమంలో ఉండి అన్నీ తిరగడం ఒక ఎత్తు అయితే ఆ మినీ కవిత్వ భావాలతోటి ముందుకు వెళ్ళి అందరినీ కూడా యువతను ఆకర్షించి నిజానికి కవిత్వానికి ఒక స్తబ్దత నుంచి ఒక ఉత్తేజితమైనటువంటి కవిత్వమైనటువంటి సామాజిక చైతన్యాన్ని స్పృహని కలిగించినటువంటిది మినీ కవిత్వ ఉద్యమం. అటువంటి అయిన తర్వాత మేము ఎన్ని ప్రక్రియలు చేసాం. నేను నా సహజమైనటువంటి మామీలనే ఓ ప్రక్రియ సృష్టిస్తే కూడా దాన్ని కూడా ప్రోత్సహించి చీమల కవాతుగా దాని ఆవిష్కరణ కూడా ముందు నడిపించడం. అంటే ఈ నాణీలను వచ్చినప్పుడు నాణీలని కానీ ఇది రూబాయిల్లో కానీ తర్వాత విశేషంగా రూబాయిల్లో ఉన్న దాని కొనసాగింకంట ఆయన చాలా ముఖ్యంగా ఈ రెక్కలకి ఎంతో ఒక తాత్విక దృక్పథం ఉందని ఆ రెక్కలకు కూడా నేను సిరిగమ్మకాలను వేసి ఆయన మేము ఉన్నప్పుడు ఇక్కడ తీసుకోవడం జరిగింది అంకితం దాంతో. అటువంటి విశిష్టమైన అలాగే నేను తెలుగు వెలుగుని ఒక కవుల కాలపట్టిక ఒక అది తర్వాత చాలామందికి మార్గదర్శనం ఎన్నో పబ్లికేషన్స్ వాళ్ళు దాన్ని వేశారు. కానీ అంత సంపూర్ణంగా అంత సింపుల్లో అంటే ఒక కొండను అద్దంలో చూపించినట్టుగా మేము మినీ కవిత ఎలా చెప్తామో అలాగే ఈ కలం వెలుగులు ఒక కవుల యొక్క జనవరిలో అందరూ కూడా వారి యొక్క విశేషమైనటువంటి జననం అలాగే కైవల్య ప్రాప్తి కానీ విశిష్టమైనటువంటి పురస్కారాలు కానీ ఆ పుస్తకం కానీ ఆ వారి యొక్క బిరుదులు కానీ ఇవన్నీ కూడా ఒక వరుసగా ఒక పట్టికగా ఇస్తూనే దాంట్లో విశేషంగా ఇస్తూ అది ఆయన యొక్క ఈ ఉత్సవంలో దాంట్లో అంకితంగా అప్పటికప్పుడు అనుకుని వెంటనే చేయడంలో ఎంతో ఆనందించారు. దాంట్లో ఆయన మీద ఒక గేయం కూడా నేను ప్రత్యేకంగా గేయం విడుదల చేయడం అలాగే దాంట్లోనే రెక్కల్లోనే ఒక రెక్కలు ఆయనపైనే ఒక రెక్కని
ప్రత్యేకంగా వేసి దానికి అంకితం ఇవ్వడం దానికి ఎంతో ఆనందించేవారు. అటువంటి ఒక విలక్షణమైనటువంటి మంచి కవి, ప్రజాకవి ఆయన యొక్క జయంతి ఈరోజు కనుక ఆ జయంతి నాడు ఆయన యొక్క ప్రగతిశీల భావన ఏదైతే ఉందో ఆ ప్రజాకవి యొక్క మనోవేదన, మన సంస్కృతి, అది మన మూలాలు మనం మర్చిపోకూడదు. మన సంస్కృతిని కాలుష్య రహితంగా మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యం మన దగ్గర ఉంది. అలాగే భావాల్లో కూడా ఏ వాదం కాదు. ఆయన జెండా ఎందుకంటే మనిషే నా ఎజెండా అన్నాడు ఆయన. మనిషి కోసం నేను వెతుకుతున్నాను, మనిషే నాకు కావాలి కనుక మనిషే నా జెండా, మానవత్వమే ఎజెండా అన్నట్టుగా వెలిగినటువంటి ప్రజాకవిగా అద్దేపల్లికి ఈ జయంతి సందర్భంగా ప్రత్యేక నివాళులు, సహృదయ నివాళులు. ఎందుకంటే ఆయన సహృదయ సాహిత్యం మాకు రైతోత్సవం పైగా ఉన్న దాంట్లో కూడా ఒక గౌరవ సలహాదారుగా ఉన్నారు కనుక ఆయన కూడా తర్వాత ఏ సంస్థ అయినా మేము ఇక్కడ అటు సాంస్కృతిక సమాఖ్య కానీ ఏవైనా కూడా ఆయన అద్దేపల్లి ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ఆ అద్దేపల్లి ఫౌండేషన్ తరఫున చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన యొక్క సిద్ధాంత కావ్యాలు వచ్చినప్పుడు కానీ దాన్ని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు వారి కుమారులు కూడా చాలా సాహిత్యంతో ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. దాని వంతుగానే కాదు ఇటు సాహితీ స్రవంతి కూడా తొలి సమావేశాలు ఏర్పరచడం తర్వాత విస్తృత స్థాయిలోకి జరగడానికి కూడా దానికి మూల నెల ఒక సాహిత్య వెన్నెల కింద జరపడంలో కానీ ఆయన యొక్క కృషి ఎప్పుడు కూడా అది నిరంతర సాహిత్య హేళ, అది అద్దేపల్లి యొక్క ఆ జ్వాల, ఆ కవిత్వ జ్వాల నిరంతరం రగులుతూనే ఉంటుందని చేస్తూ సెలవు. శుభాభినందనలు. నిజానికి ఒక లైబ్రరీ అంటూ లేదు మా నాన్నకి. వందల కొద్దీ పుస్తకాలు కొమ్మల మీద వాలిన పక్షుల్లా ఉండేవి, జీవిత వృక్షానికి పూసిన పువ్వుల్లానూ ఉండేవి. మేం గోటెంబిళ్ళలు ఆడుతున్నప్పుడో గోళిక్కాయలు ఆడుతున్నప్పుడో చేతిలో ప్రముఖ కవిని పాపనెత్తుకున్నట్టు ఎత్తుకుని వచ్చేవాడు. 2-3 గదుల ఇంటిలో ఈ కవులు రచయితలు స్వేచ్ఛగా భద్రంగా ఉండేవాళ్లు. ఎన్ని ఇళ్లు మారినా ఒక్క కవిని కూడా వదిలింది లేదు. కవులందరినీ రక్షిస్తూ ఉండేది మా అమ్మ. అగ్గిపెట్టె లాంటి పిల్ల బెడ్రూమ్ని పుస్తకాల గదిని చేశాక కూడా రచయితలందరూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని లేచి పడుకుని పడిపోయి ఉండేవారు. తనకి కావలసిన కవి కోసం అందరినీ పలకరించుకుంటూ టక్కును పట్టుకునేవాడు నాన్న. ఇప్పుడు ఈ గదిలో కాలం నిశ్శబ్దంగా ఉంది. దేశాల కవులు, కథకులు, తత్వవేత్తలు, నాయకులు, శాస్త్రవేత్తలు, తిరుగుబాటుదారులు పురి ముడుచుకుని నెమలికోడిలా ఒదుగున్నారు. ఈ పుస్తకాల గది ఒక టైం మిషన్. మీట నొక్కగానే నెమలి పురివిప్పి రెక్కల మీద గతంలోకి, వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి తీసుకుపోతుంది. నమస్తే, నా పేరు అద్దేపల్లి ఉదయ భాస్కర్రావు. నేను ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి కుమారుణ్ణి. నాన్నగారి పేరు తెలియని తెలుగు కవి ఉండరు. ఆయన కవిత్వంలో విశేషమైన కృషి చేయడమే కాకుండా సాహితీ సంచార యోధుడుగా కూడా అనేక మందికి సుపరిచితం. ఆయన జన్మదినం సెప్టెంబర్ 6 సందర్భంగా నేను ఆయన్ని స్మరిస్తూ ఆయన గురించి 2 మొక్కలు తెలియజేస్తాను. ఆ ఉత్సాహం, ఆ చైతన్యం, ఆ ఉరకలు, ఆ పరుగులు, ఆ శరీర భాష అన్నీ కలిపి జీవితాంతం ఒకేలా వయస్సులో సంబంధం లేకుండా, ఒడిదుడుకులలో చుట్టరికం లేకుండా కొనసాగిన ఓ సాహిత్య సంరంభం. జీతాలు సరిగ్గా రాని ఉద్యోగం, పెన్షన్ సరిగా మంజూరు కాకపోవడం, ఇలాంటి ఒడిదుడుకుల మధ్య కవిత్వమే ఆయన ఆరోపణ. ఈ ఇబ్బందుల్ని అధిగమించే ధైర్యాన్ని సాహిత్యమే ఇచ్చింది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా పుస్తకాలు కొనడం, తను రాసిన పుస్తకాలు అచ్చువేయడం ఆశ్చర్యంగా ఉంటుంది. యోగాసనాలు, నడక జీవితంలో పెనవేసుకుని ఉండేవి. చాలా మందికి ఇన్సెట్ చేసుకుని జగన్నాథపురం నుండి భానుగుడి ఇంజనీరింగ్ కాలేజీల వరకు పెద్ద పెద్ద అడుగులతో నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి గురించి తెలుసు కాకినాడలో. ఒక్కోసారి పెద్దాపురం వరకు కూడా నడిచేవారట. సాహిత్య రీతులను అధ్యయనం చేయడంలో ఆయన ఎప్పుడూ శ్రమ అనుకున్నది లేదు. ఎవరూ చేయని ప్రయాణాలు, సాహితీ సంచారం ఆయన సొంతం. ఎవరూ ఇవ్వని ప్రోత్సాహం,
ఒక్కసారి పలకరిస్తే ఎక్కడా దొరకని ఆత్మీయత, మర్చిపోలేని అనుబంధం ఎవరితోనైనా ఏర్పడేది. అద్దేపల్లి వంశానికి ఆయన ఓ మలిరాయి, ఓ మైలురాయి, ఓ మలుపు, ఒక శకం. తనే అద్దేపల్లి. ఆ వంశం అంటే తనే అయిన ఆయన మా నాన్న. బందరు నుండి నందిగామ, నందిగామ నుండి కాకినాడ. సాహిత్యం, చర్చలు, కవి సమ్మేళనాలు, మిత్రులు, శిష్యులు, పెద్ద చిన్న భేదం అసలు లేని సామాన్య జీవనం. ఎదుటివాడు కవిత్వం రాసేవాడు, వినేవాడు అయితే చాలు, అతడు ఆత్మీయుడే. ఆయన సాహిత్య మిత్రుల్లో పెద్ద పెద్ద కవులు ఉండేవారు, కొత్త కవులు ఉండేవారు. కవిని, కవిత్వాన్ని ఇష్టపడే రిక్షా వాళ్ళు, బార్బర్ షాప్ వాళ్ళు, వృత్తులతో సంబంధం లేకుండా అందరూ ఆయన కుటుంబమే, అందరూ బంధువులే, అందరూ తనవాళ్లే. వ్యక్తిగత స్వార్థం మూసులేని జీవన విధానం, అన్నీ డబ్బుతోనే కొలిచే సమాజంలో ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనలు రాని కవిత్వమయ్యే జీవితం. అక్షరాలే లక్షలుగా సంతృప్తిని మేలువేసే సంపూర్ణ ధీరత్వం. ఏం తింటున్నాం, ఏం కడుతున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం దాచాం, ఇవేవి ఆయన నిఘంటువులో లేవు. చదువుతున్నామా, రాస్తున్నామా, చదవమని చెబుతున్నామా, రాయిస్తున్నామా అంటే ఏ కొత్త విధానం కవిత్వంలో వచ్చినా ముందు దానిలోకి వెళ్లిపోయి తనే దానిలా మారిపోయే తత్వం. కవిత్వమే ఆయన జీవితం. ఆ కవిత్వం నిలిచినంతకాలం ఆ స్నేహం, ఆ ఆత్మీయత ఎదుటివారి రక్తంలో ప్రవహిస్తున్నంత కాలం ఆయన లేరు అనిపించరు. చెయ్యెత్తి గొంతెత్తి పలకరిస్తూనే ఉంటారు. ఒక చైతన్య జంఝామారుతమై కాలంతో పోటీ పడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున ఇలా కలుసుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా సోదరుల తరఫున, మా కుటుంబం తరఫున, మా తల్లిగారి తరఫున మేము ప్రతి ఏడాది ఒక అవార్డు, సాహిత్య విమర్శలో ఒక అవార్డు ప్రకటిస్తూ వస్తున్నాం గత 3 ఏళ్లుగా. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా బయటికి రాలేని పరిస్థితుల వల్ల ఈ అవార్డుని నెక్స్ట్ వచ్చే ఏడాదితో కలిపి ఇవ్వడానికి మా కుటుంబం తరఫున నిర్ణయించడం జరిగింది. ఈ 2 అవార్డులు కూడా 21లో ప్రదానం చేయడం జరుగుతుంది. గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నేను కలం పట్టిన తర్వాత కలిసిన మొట్టమొదటి ప్రముఖ కవి ఎవరయ్యా అంటే అది అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. నేను సంస్కృతి సమైక్యలో దాదాపు 1988 నుంచి సభ్యత్వం ఉంది. అద్దేపల్లి గారు పరోక్షంగా నాకు పత్రికల ద్వారా పరిచయం. కానీ 1995లో నేను చిరునవ్వులు అనే జోక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించాను. 2వ ముద్రనే ఈ ఆవిష్కరణ సభలోని ఐఏఎస్ ఆఫీసర్ ఫణికుమార్ గారు, అలాగే అద్దేపల్లి రామ్మోహన్ రావు గెస్టులు. అది మొట్టమొదటిసారిగా అద్దేపల్లి గారితో నేను వేదిక మీద నా పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న మొట్టమొదటి పరిచయ సభ లాంటిది అది. ఆ తర్వాత నుంచి అద్దేపల్లి గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా 2001 సంవత్సరంలో నేను హైలో అనే కవితా సంపుటి వేసినప్పుడు ఆయన తనకి ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పాటు ఆ పుస్తకానికి ముందు మాట కూడా రాశారు. ముందు మాట ఎలా ఉంటుందంటే చాలామంది పొగడతలతో ముంచెత్తేస్తారు. ఎవరైనా పుస్తకం ముందు మాట రాయమంటే ఇంకా ఆనందంతోనే ఏం రాస్తారో వాళ్ళకే తెలియదు. అటువంటి వ్యక్తులకి భిన్నంగా అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఒక కవిని ఏ రకంగా ప్రోత్సహించాలి, ఆయనలో ఉన్న లోటుపాట్లు ఎటువంటివో ఎత్తి చూపుతూనే ఆయన ఆ కవిత్వం గురించి చాలా చక్కగా పరిచయం చేసేవాళ్ళు. నేను హైలో అనే పుస్తకాన్ని వేసినప్పుడు హైలో అంటే హైటెక్, లోటెక్ అని అర్థం వచ్చేట్టు రాశాను. కానీ హైలో పుస్తకాన్ని ఆయన ఏ రకంగా వర్ణించారంటే లో నుంచి హైలోకి వచ్చేదే కవిత్వం అన్నారు. అంటే ఒక కవి ప్రాథమిక దశ లో నుంచి హైలోకి వెళ్ళే పరిస్థితిని ఆయన చక్కగా విధులేఖనంగా చూపించి ఆ రకంగా నాకు పరిచయం చేసే ఆ పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసి నాలో ఉన్న లోటుపాట్లను కూడా కవితా సంపుటిలో
ఆయన చక్కగా విపులీకరించారు. అటువంటి మంచి ప్రోత్సాహకుడు. ఎందుకంటే చాలామంది కవిత్వం రాస్తారు, సాహిత్య విమర్శ చేస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోవడం తప్పించి ఎదట వాళ్ళ గురించి రాసేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే ఎదట వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. నాకు ఈ 1980 నుంచి 90 మధ్య కాలంలో కానీ లేదా ఆయన ఉన్నంత వరకు కవుల్ని ప్రోత్సహించే వ్యక్తులు ఎవరంటే అద్దేపల్లి ప్రథమ వరుసలో ఉంటారు. ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా ఈ నేల ఆ నేల అని కాదు, ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ఏ ఊరు వెళ్ళినా ప్రాంతీయ విభేదాలు కానీ కులమతాలకు అతీతంగా ఆయన తెలుగు సాహిత్య రంగంలో ఏ సభలకు వెళ్ళినా ఆయన ఆయన చుట్టూ ఈగల్లా బెల్లం చుట్టూ ఈగలు ఎలా వాళ్తాయో ఆ రకంగా యువ కవులందరూ ఆయన చుట్టూ వాలేవారు. అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి అద్దేపల్లి రామ్మోహన్ రావు. ఆయన జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. ఇంకొకటి ఏంటంటే చాలామంది బతికొన్నప్పుడు చాలామంది ఆయన గురించి పొగుడుతూ చాలా మాట్లాడతారు, వ్యాసాలు రాస్తారు, కానీ కొంత చనిపోయిన తర్వాత మాత్రం పట్టించుకునే దాఖలా చాలా చోట్ల కనపడలేదు. కానీ అద్దేపల్లి అభిమానులు మాత్రం వందల్లో ఉన్నారు. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని వందల సంఖ్యలో ఉన్నారు. చాలామంది ఆయనకి మంచి అభిమానులతో పాటు శిష్యులు కూడా చాలామంది ఉన్నారు, వందలాది మంది. అందులో నేను ఒకరిని. అద్దేపల్లి గారి ప్రోత్సాహంతోనే మిగతా వెనకాల ఎంతమంది ఉన్నప్పటికీ ప్రాథమికంగా మా మొదటి దశ నుంచి ప్రోత్సహించే వ్యక్తుల్లో అద్దేపల్లి రాములరావు ఒకరు. మా యువకవులు అందరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన పేరుని చిరస్థాయిగా ఉంచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే రమ్యభారతి పత్రిక కూడా ఆయన ప్రోత్సాహం బాగా ఉండేది. ఎందుకంటే నేను సంపాదకుడిగా వ్యవహరిస్తున్న రమ్యభారతికి దాదాపు 17 సంవత్సరాలు నడుస్తుంది. దానికి కూడా ఆయన ఒక ప్రత్యేక సంచిక అద్దేపల్లి ఆయన 75 సందర్భంగా ఒక ప్రత్యేక సంచి కూడా వేసినప్పుడు ఆయన చాలా చక్కగా సహకరించారు మాకు. ఆయన వ్యాసాలు ఇచ్చి సహకరించిన గొప్ప వ్యక్తి. ఏదైనా అద్దేపల్లి అలాగే సాంస్కృతిక సమయంలో శిరీష్ కుమార్ లాంటి వ్యక్తులు యువ కవులను ప్రోత్సహించడంలో ముందుండి అటువంటి వ్యక్తులు కనుమరుగయ్యారు. అటువంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని తెలుగు సాహిత్య రంగం యువ కవులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చే ఒక గురువు లాంటి వ్యక్తులు చాలా అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ అద్దేపల్లి జయంతి సందర్భంగా వారి అభిమానులకి అలాగే యువ కవులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే అద్దేపల్లి అంటేనే ఒక ప్రోత్సాహం, వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తితో మనందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాగ్దేవి యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. ఆ సంఘటన విని నేను నా శ్రీమతి అత్యంత ఆశ్చర్యచకితులమయ్యాను. అలాగే అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వద్దు వద్దు అంటున్నా సరే వారిని ఒప్పించి 1994లో వారికి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా చొక్కర తాతారావు, జి సుబ్బారావు, శిరీష, కొల్లూరి మున్నగు మిత్రులు వారి యొక్క తోడ్పాటుని నాకు అందజేయటం జరిగింది. షష్ఠిపూర్తి ఉత్సవం అద్భుతంగా నిర్వహించి మోహనరాగం అనేటువంటి ప్రత్యేక సంచికను కూడా ఆ సందర్భంలో విడుదల చేయడం జరిగింది. అలాగే బహుశా 2000 సంవత్సరం అనుకుంటాను, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి పేరుతోటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి కోరిక కూడా నాకు జనించటం, డాక్టర్ అద్దేపల్లి సాహిత్య ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పటం, ఆ సంస్థ ద్వారా అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి సప్తతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. నిరంతరం అనే ప్రత్యేక సంచికను కూడా ఆ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా రామ్మోహన్ రావు గారు వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం అభ్యుదయ విప్లవ కవిత్వాలు, సిద్ధాంతాలు, శిల్పరీతులు, ఆ పుస్తకం ముద్రణ చేయాలనేటువంటి తాపత్రయం
రోజు వ్యక్తపరిచేవారు. చాలా ఆతృత పడేవారు ఎప్పుడు ప్రింట్ అయ్యి బయటకు వస్తుందా అని. అయితే తగినంత ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ కూడా ధైర్యం చేసి ఆ పుస్తకాన్ని ముద్రించి వారికి కానుక చేయడం జరిగింది. సప్తతి నిర్వహించినప్పుడు విఎస్ఆర్ఎస్ సోమయాజులు, డాక్టర్ శిరీష, శ్రీకంఠ స్ఫూర్తి, డాక్టర్ దేవదానం రాజు, ముధనాపంతుల సత్యనారాయణమూర్తి, కేవీ కృష్ణ వంటి మిత్రుల సహకారం నాకు లభించింది. కాలాన్ని కళ్ళతో పరికించి తన కలంలో సిరాచుక్కలుగా నింపి సామాన్యుల కోసం సాహిత్య చైతన్యపు అక్షర డ్యూటీలు వెలిగించారు డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. రేపు ఉదయించడం కోసం నేడు అస్తమించిన మాస్టారు కవితావనముందు సింధూర ఛాయలాగా మెరుస్తూనే ఉంటారు ఎప్పటికీ అని నేను అభిప్రాయపడుతూ సెలవు.